Today we are going to discuss about DHCP protocol. What is DHCP? It's a dynamic host configuration protocol. So generally, each layer 3 device, either computer or mobile phone or TV, requires IP address, subnet mask, default gateway, and primary DNS. Primary DNS. It should be there. So information కావాలి ప్రతి ఒక్క లేయర్ 3 డివైస్. సో, ఎలా ఎలా అసలు ఎలా ఎలా తెలుసుకుంటాయి? సో, ఇన్ఫర్మేషన్ అనేటివి ఆటోమేటిక్‌గా ఎలా తెలుసుకుంటాయి? సో, జనరల్‌గా ఏంటి, మనకి ఇందాక చెప్పాను కదా! నేను ఆల్రెడీ మీకు. సో, జనరల్‌గా ఒక ఆర్గనైజేషన్‌లో ఒక 100 కంప్యూటర్స్ ఉన్నాయనుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ కంప్యూటర్‌కి మీరు వెళ్లి, ఇట్లా రైట్ క్లిక్ కొట్టి ప్రాపర్టీస్ ఓపెన్ చేసి, ఇట్లా మాన్యుయల్‌గా అసైన్ చేయాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్. మాన్యుయల్‌గా అసైన్ చేయలేం. అందుకే ఒబ్టైన్ అనే ఐపీ అడ్రెస్ ఆటోమేటికల్లీ అని క్లిక్ చేస్తాం. అంటే ఇదేంటిది? ఇట్స్ ఏ వాట్ ఈస్ దట్? వాట్ ఈస్ దట్? ఇట్స్ ఏ డీహెచ్‌సిపీ ఎనేబుల్ అనమాట. అంటే ఆటోమేటిక్‌గా ఐపీ అడ్రెస్‌ని లెర్న్ చేసుకుంటుంది. సో, ఈ ఒబ్టైన్ అనే ఐపీ అడ్రెస్ ఆటోమేటికల్ అంటే ఇటు డీహెచ్‌సిపీ ఎనేబుల్ చేస్తున్నట్టు. ఓకేనా? అది. సో, అట్లా అనమాట. సో, ఎట్లా ఈ డీహెచ్‌సిపీ ఎలా వర్క్ అవుతుంది? ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. లెట్స్ watch it. Okay, one second. Where is the PPT? Yeah, here it is. Okay, careful గా వినండి, very important. ఓకే, ఫైన్. థియరీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను చాలా హై లెవెల్‌లో చెప్తున్నాను. ట్రై టు అండర్‌స్టాండ్. ఓకేనా? యెస్. ఫైన్. ఇక్కడ చూస్తున్నారు కదా! సో, డీహెచ్‌సిపీ ఈస్ ఎ డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. వాట్ డు యూ మీన్ బై డైనమిక్? డైనమిక్ అంటే ఏంటి? ఆటోమేటిక్‌గా అసైన్ చేసుకోవడం. డైనమిక్ అంటే ఆటోమేటిక్ అని. ఓకే. ఆటోమేటిక్‌గా ఈ ఐపీ అడ్రెస్, సబ్‌నెట్ మాస్క్ ఇవన్నీ ఆటోమేటిక్‌గా అసైన్ చేసుకోవడం. ఓకేనా? సపోజ్ సింపుల్‌గా చూడండి. ఇట్ ఈస్ ఎ పీసీ. ఇట్స్ ఎ కంప్యూటర్. ఇక్కడ దేర్ ఈస్ ఎ డీహెచ్‌సిపీ సర్వర్. ఓకే. సో, ఇప్పుడు కంప్యూటర్ టర్న్ ఆన్ చేయగానే వాట్ ఎగ్జాక్ట్‌లీ ఇట్ విల్ హ్యాపెన్? నువ్వేం చేస్తావు, ఇక్కడ డీహెచ్‌సిపీ ఎనేబుల్ చేస్తావు. ఓప్టెన్ అనే ఆటోమేటికల్‌గా ఇస్తావు కదా! అది. సో, ద పీసీ విల్ లెర్న్ ద ఐపీ అడ్రెస్, సబ్‌నెట్ మాస్క్ గేట్‌వే బై డూయింగ్ డోరా ప్రాసెస్. డోరా అంటే ఏంటి? డిస్కవర్, ఆఫర్, రిక్వెస్ట్ అండ్ అక్నాలెడ్జ్‌మెంట్. సో, డోరా అంటే ఏంటి? డిస్కవర్, ఆఫర్, రిక్వెస్ట్ అండ్ అక్నాలెడ్జ్‌మెంట్. డి అంటే ఏంటి? డిస్కవర్. డోరాలో డి అంటే ఏంటి? డిస్కవర్ ప్యాకెట్. సో, ఏం చేస్తుంది? ఫస్ట్ డిస్కవర్ చేస్తుంది. సో, బాగా వినండి, చాలా నీట్‌గా చెప్తున్నాను విత్ ప్యాకెట్ ఫ్లో. ఫస్ట్ పీసీ టర్న్ ఆన్ చేయగానే, సో, ఇట్ విల్ సెండ్ ఎ డీహెచ్‌సిపీ డిస్కవర్ ప్యాకెట్. ఇది బ్రాడ్‌కాస్ట్ చేస్తుంది. హే! నాకు ఈ ఐపీ అడ్రెస్ ఇవన్నీ కావాలి. ఎవరైనా డీహెచ్‌సిపీ సర్వర్ అవైలబుల్ ఉన్నారా? ఉంటే ప్లీజ్ రెస్పాండ్ మీ. హలో! ఎనీ డీహెచ్‌సిపీ సర్వర్ ఈస్ అవైలబుల్? ఇఫ్ ఎనీవన్ ఈస్ అవైలబుల్ ప్లీజ్ రెస్పాండ్ టు మీ అని చెప్పేసి ఈ డీహెచ్‌సిపీ సర్వర్ సారీ, ఈ పీసీ అనేది డీహెచ్‌సిపీ డిస్కవర్ ప్యాకెట్‌ని పంపిస్తుంది. ఏం ప్యాకెట్? ఇస్ ఎ బ్రాడ్‌కాస్ట్ ప్యాకెట్. సో, పీసీ1 యొక్క మ్యాక్ అడ్రెస్, ఈ పీసీ యొక్క మ్యాక్ అడ్రెస్ M1 అనుకుంటే, L2. సో, మన లేయర్ 2 హెడర్ ఉంటుంది కదా! సో, లేయర్ 2 హెడర్‌లో ఏమవుతుంది? సోర్స్ మ్యాక్ ఏమవుతుంది? హలో! M1. రెస్పాండ్. M1. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! M1. వాట్ విల్ బి ద డెస్టినేషన్ మ్యాక్ అడ్రెస్? బికాజ్ ఇట్స్ ఎ బ్రాడ్‌కాస్ట్ కాబట్టి ఏముంటుంది డెస్టినేషన్ మ్యాక్ అడ్రెస్? FF. FF ఉంటుంది. ఓకేనా? అది. వాట్ విల్ బి ద సోర్స్ ఐపీ? 0. వై? మీరు ఇక్కడ చూసి చెప్తున్నారు కాబట్టి 00. ఎందుకు 00 ఉంటుంది? ఎనీవన్ టెల్ మీ? Searching. ఎందుకంటే Search. లేయర్ 2 అన్నారు. లేయర్ 2 ఏంటి Search. బ్రదర్? ఐపీ అడ్రెస్ లేయర్ 2 ఏంటి బ్రదర్? ప్లీజ్ ఓకే. అప్లై యువర్ లాజిక్. బికాస్ పీసీకి ఇంకా ఐపీ రిజర్వేషన్ అవ్వలేదు కాబట్టి అది యెస్. వెరీ గుడ్ మా. సో, ద థింగ్ ఈస్ వి డోంట్ నో ద ఐపీ అడ్రెస్, రైట్? ఇంకా మనకు ఐపీ అడ్రెస్ తెలీదు. ఈ ఈ ఇదంతా ఎందుకు? ఐపీ అడ్రెస్ కనుక్కోవడానికే. ద పీసీ డజంట్ నో ద ఐపీ అడ్రెస్. కాబట్టి 00 ఉంటుంది. సో, ఈ డీహెచ్‌సిపీ అంటే ఎందుకు? టు గెట్ ద ఐపీ అడ్రెస్, సబ్‌నెట్ మాస్క్ అవన్నీ కదా! సో, లేయర్ 3లో ఐపీ అడ్రెస్, సోర్స్ ఐపీ ఉండాలంటే ఐపీ అడ్రెస్ తెలియాలి కదా! సో, ద పీసీ డజంట్ నో ద ఐపీ అడ్రెస్. అండర్‌స్టూడ్ దిస్. ద పీసీ డజంట్ నో ద ఐపీ అడ్రెస్. ఓకేనా? అది.
ఐపీ అడ్రస్ తెలియదు దానికి. ఓకే, అది. అండ్ డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఏముంటుంది? బ్రాడ్కాస్ట్ అడ్రస్. బికాజ్ ఇట్స్ ఏ బ్రాడ్కాస్ట్ ప్యాకెట్, ఇట్ ఈస్ ఆస్కింగ్ టు ఎవ్రీవన్. ఓకే, అది. అండ్ హియర్ వెరీ ఇంపార్టెంట్, డిఎస్సిపి యూజెస్ విచ్ ప్రోటోకాల్? UDP. Transport layer protocol is UDP, and the source port is 68 and the destination port is 67. It uses both the ports, 68 and 67. Source port is 68, destination port is 67. Everyone understood this? So this is the packet header. ఓకేనా? సో లేయర్ 2లో మ్యాక్ అడ్రసెస్ ఉంటాయి, లేయర్ 3లో ఐపీ అడ్రసెస్ ఉంటాయి. ఐపీ అడ్రస్ మనకు తెలియదు కాబట్టి 0 ఉంటుంది, డెస్టినేషన్ ఐపీ అడ్రస్ బ్రాడ్కాస్ట్ ఉంటుంది. అండ్ లేయర్ 4లో సోర్స్ పోర్ట్ వచ్చేసి 68 అండ్ డెస్టినేషన్ పోర్ట్ వచ్చి 67. దిస్ డిస్కవర్ ప్యాకెట్ విల్ గో టు ద డిఎస్సిపి సర్వర్. ఇక్కడ డిఎస్సిపి సర్వర్స్ ఎన్నైనా అవైలబుల్ అండి. డిఎస్సిపి 1, 2, 3 ఇట్లా ఎన్ని సర్వర్స్ అయినా అవైలబుల్ ఉండండి, ప్రాబ్లం లేదు. సో డిస్కవర్ ప్యాకెట్ ఈ సర్వర్స్ రిసీవ్ చేసుకుంటాయి, రిసీవ్ చేసుకొని రెస్పాండ్ అవుతాయి. ఎవరైతే ఫస్ట్ రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు రెస్పాండ్ అవుతారు. సో ఇక్కడ సపోజ్ ఒక సర్వర్ ఉందనుకోండి, ఇట్ రిసీవ్స్ ద డిఎస్సిపి డిస్కవర్ మెసేజ్ అండ్ ఇట్ రెస్పాండ్ ఇట్, హే నేను డిఎస్సిపి సర్వర్నే, ఎందుకంటే పోర్ట్ 67 ఎనేబుల్ అయింటుంది కదా, యూడిపి పోర్ట్ 67 ఈజ్ ఎనేబుల్డ్. సో ఐఎమ్ ఏ డిఎస్సిపి సర్వర్. సో ఈ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ ఎంత? ఇడే 192.1 ఏదో ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది, 1.1.1.254 అనుకోండి ఇక్కడ. ఓకే, డెఫినెట్గా మనం ఒక ఐపీ అడ్రస్ ఇస్తాం కదా సర్వర్కి. సో అది. ఆ తర్వాత దాని యొక్క మ్యాక్ అడ్రస్ ఏమవుతుంది? M2 అనుకోండి. సో నా ఈ సర్వర్ ఏం చేస్తుంది? ఇట్ విల్ రెస్పాండ్ విత్ ఆఫర్. ఓకే బ్రదర్, నేను ఒక డిఎస్సిపి సర్వర్ని, ఐఎమ్ ఆఫరింగ్ యూ ద ఐపీ అడ్రస్. ఇక్కడ ఏం చేస్తావు? నువ్వు ఒక పూల్ కాన్ఫిగర్ చేసి పెట్టేసి ఉంటావు ఈ డిఎస్సిపి సర్వర్లో. ఏం పూలు? ఒక సబ్నెట్ పూల్, అంటే 192.168.1.1 అన్నా, లేదంటే ఇక్కడ చూడండి 1.1.1.0/24 ఒక పూల్ కాన్ఫిగర్ చేసి ఉంటావు. ఆ పూల్లో ఏదో ఒక ఐపీ అడ్రస్ అసైన్ అవుతుంది. ఇది రిలీజ్ చేస్తుంది, ఆఫర్ ఇస్తుంది అనమాట. ఓకే, ఆఫర్ లెటర్ ఎంప్లాయీస్కి ఇచ్చినట్టు ఆఫర్ ఇస్తుంది. ఓకే బ్రదర్, నీకు ఈ ఆఫర్ ఇస్తున్నాను తీసుకో అని చెప్పి ఇస్తుంది. ఐ కెన్ హియర్ యూ అండ్ మై ఐపీ అడ్రస్ ఇస్ 1.254. అంటే నేను ఐడెంటిఫైయర్ని డిఎస్సిపి నా డిఎస్సిపిని నేను 1.254ని, ఓకే ఐ విల్ గివ్ సమ్ ఐపీ అడ్రస్ సబ్నెట్ మాస్క్ టు అని చెప్పేసి ఆఫర్ చేస్తుంది. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ ఆఫర్ ప్యాకెట్ పంపించేటప్పుడు L2 హెడర్లో సోర్స్ మ్యాక్ అడ్రస్ ఏమవుతుంది? L2 హెడర్లో సోర్స్ మ్యాక్ అడ్రస్ ఏమవుతుంది? M2. ఓకే, డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఏమవుతుంది? Why M1 man? Why it is M1? M1 అవ్వదు, ఇట్స్ ఎ బ్రాడ్కాస్ట్, ఇట్ విల్ డూ బ్రాడ్కాస్ట్. ఓకే, it's a broadcast packet. Destination will be always a broadcast, it will not be M1. ఓకేనా? సో లేయర్ 2 ఇదంతా ఇప్పుడు ఒక బ్రాడ్కాస్ట్ ప్యాకెట్ వచ్చినప్పుడు ఒక బ్రాడ్కాస్ట్ అవుతుంది కదా ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇది స్టిల్ ఇంకా ఐపీ అడ్రస్ అసైన్ అవ్వలేదు, until it assigns the IP address all the packets are broadcast. Please remember this. Okay, the destination MAC address is also broadcast. ఓకే, ఇప్పుడు ఐపీ హెడర్లో సోర్స్ ఐపీ ఏమవుతుంది? ఇక్కడ నుంచి వస్తుంది ప్యాకెట్, ఇక్కడ నుంచి. వాట్ ఈస్ ద ఐపీ అడ్రస్ ఆఫ్ సోర్స్ ఐపీ ఏమవుతుంది? ఓకే, 1.1.1.1. సో ఏమవుతుంది ఇక్కడ నుంచి ప్యాకెట్? సోర్స్ మ్యాక్ ఏమవుతుంది? 1.254. M2 అవుతుంది. డి మ్యాక్ ఏమవుతుంది? AFF. ఓకే, నెక్స్ట్ సోర్స్ ఐపీ ఏమవుతుంది? 1.1.1.254 అవుతుంది. అండ్ డెస్టినేషన్ ఐపీ ఏమవుతుంది? వాట్ ఈస్ ద డెస్టినేషన్? బ్రాడ్కాస్ట్. ఎస్, వెరీ గుడ్, బ్రాడ్కాస్ట్. ఇట్స్ ఎ బ్రాడ్కాస్ట్ ఓన్లీ, ఎందుకంటే ఇంకా మనం ఐపీ అడ్రస్ తెలియదు, ఇదంతా బ్రాడ్కాస్ట్ ప్యాకెట్సే. దిస్ ఇస్ ద డెస్టినేషన్ ఐపీ అడ్రస్. ఓకేనా? ఓకే సార్. యా, ఓకే, దిస్ ఇస్ డెస్టినేషన్ ఐపీ అడ్రస్. ఇదంతా వస్తుంది. అండ్ నౌ సోర్స్ పోర్ట్ ఏమవుతుంది? డిపి సోర్స్ పోర్ట్ 67 అవుతుంది, ఇక్కడ నుంచి వెళ్తుంది కాబట్టి. డెస్టినేషన్ పోర్ట్ ఏమవుతుంది? 68 అవుతుంది. అండ్ ఇప్పుడు డిఎస్సిపి పేలోడ్, ఇది వెరీ ఇంపార్టెంట్. డిఎస్సిపి పేలోడ్ అంటే ఇప్పుడు ఇది ఏమేమి ఇస్తుంది? ఐపీ అడ్రస్ ఇస్తుంది కదా.
సో ఇప్పుడు డిఎస్సిపి ప్యాకెట్లో ఉండే పేలోడ్ చాలా జాగ్రత్తగా వినండి, ఇంటర్వ్యూలో అడుగుతారు. సో పేలోడ్ ఏంటి? యువర్ ఐపీ అడ్రస్. వాట్ ఈస్ యువర్ ఐపీ అడ్రస్? నీకు ఒక ఐపీ అడ్రస్ ఇస్తానని ఇస్తుంది. ఏది 1.1.10 ఇస్తుంది. అండ్ క్లయింట్ మ్యాక్ అడ్రస్ ఎవరు? ఇక్కడ క్లయింట్ ఉంటుంది. ఎవరైతే అడిగారో, ఎవరు అడిగారు? క్లయింట్ మ్యాక్ అడ్రస్ M1. ఇప్పుడు చాలా బ్రాడ్కాస్ట్ మెసేజెస్ వస్తుంటుంది. ఇది ఆఫర్ చేస్తుంది కదా. సో ఇక్కడ డిఎస్సిపిలో ఉంటుంది, క్లయింట్ మ్యాక్ అడ్రస్ ఉంటుంది. ఓకే, ఎవరు అడిగారు ఇది ఐపీ అడ్రస్? క్లయింట్. విచ్ క్లయింట్? M1. క్లయింట్ మ్యాక్ అడ్రస్ M1 ఉంటుంది. సో నౌ సబ్నెట్ మాస్క్ ఎంత? 255.0.0. అండ్ రౌటర్ అంటే ఏంటి? గేట్వే ఐపీ అడ్రస్. డిఎన్ఎస్ ఉంది కదా, ప్రైమరీ డిఎన్ఎస్, సెకండరీ డిఎన్ఎస్. సో ఇది ఆఫర్ ఇస్తుంది. ఎంత టైం ఇస్తుంది? యాక్చువల్గా 1 డే ఇస్తుంది. ఓకే, ఇక్కడ 50. సో ఇది ఆ తర్వాత ఎవరు ఇస్తున్నారు సర్వర్? ఇది 1.254. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దెర్ ఇస్ ఎ డిఎస్సిపి ఆప్షన్స్. వెరీ 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 ఇంపార్టెంట్. గాయస్ ప్లీజ్ గో ఆన్ మ్యూట్. ఐఎమ్ రికార్డింగ్ ద సెషన్ అండ్ మీకే ఇబ్బందిగా ఉంటుంది. ఓకేనా? మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వచ్చింది అనుకోండి, క్లాస్ ఎలా వినగలుగుతారు రికార్డెడ్ సెషన్స్ ని? ప్లీజ్ గో ఆన్ మ్యూట్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ గో ఆన్ మ్యూట్. బ్రదర్ ప్లీజ్ గో ఆన్ మ్యూట్. ఏంటి బ్రదర్ ఒక్కసారి కదా, ఎన్నిసార్లు చెప్పాలి బ్రదర్? సో సో ప్లీజ్ గో ఆన్ మ్యూట్. ఎందుకంటే క్లాస్ రికార్డ్ చేస్తున్నాను కదా. క్లాస్ రికార్డ్ చేసింది మీకు అర్థం కావాలంటే మీకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉండకూడదు కదా, అందుకు చెప్తున్నా. నేను క్వశ్చన్ అడిగినప్పుడు ప్లీజ్ అప్పుడు అన్మ్యూట్ చేసి ఆన్సర్ చేయండి, ఇమీడియట్గా మ్యూట్కి వెళ్ళండి. అదొక్క రిక్వెస్ట్ నేను చేసుకుంటుంది. ఇట్స్ అప్ టు యూ. ఎందుకంటే క్లాస్ మీరు రికార్డెడ్ సెషన్స్ అడిగారు కాబట్టి మీకు సపరేట్ రికార్డ్ చేసి పంపిస్తున్నాను. సో మీకు ఇబ్బంది ఉండకూడదు. ఓకే ఫైన్. అండ్ ఇక్కడ చూడండి, ఈ డిఎస్సిపి ఆప్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి, ఫ్రెషర్స్కి ఫ్రెషర్స్కి ఇంత డెప్త్గా అడగకపోయినా వెరీ ఇంపార్టెంట్. ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఎలా అడుగుతారో నేను అలా చెప్తున్నాను. నిన్న చూసారు కదా, ఒక అమ్మాయికి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఒరాకిల్లో వచ్చింది జాబ్, ఆర్కల్లో. సో ఎట్లా ప్యాకెట్ లెవెల్ అడిగారో అది ప్యాకెట్ లెవెల్లో నేను నేర్పిస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ డిఎస్సిపి ఆఫర్ చేసేటప్పుడు ఏమేమి ఆఫర్ చేస్తుంది? ఐపీ అడ్రస్, సబ్నెట్ మాస్క్, గేట్వే, ప్రైమరీ డిఎన్ఎస్, సెకండరీ డిఎన్ఎస్. ఇవన్నీ ఏముంటాయి? ఆప్షన్స్లో ఉంటాయి. వీటిని డిఎస్సిపి ఆప్షన్స్ అంటారు. ఆప్షన్ 1 అంటే ఏంటి? సబ్నెట్ మాస్క్. సో యువర్ ఐపీకి ఆప్షన్ ఏముండదు, డైరెక్ట్గా యువర్ ఐపీ అని ఇచ్చేస్తుంది. ఆప్షన్ 1 ఏంటి? సబ్జెక్ట్ మాస్క్. ఆప్షన్ 3 అంటే ఏంటి? గేట్వే. ఆప్షన్ 6 అంటే ఏంటి? ప్రైమరీ డిఎన్ఎస్, సెకండరీ డిఎన్ఎస్. అండ్ లీజ్ టైం, ఎంతసేపు ఈ ఆఫర్ చేస్తున్నావు అని. ఆ తర్వాత డిఎస్సిపి సర్వర్ ఐడెంటిఫైర్ ఆప్షన్ 54. ఓకే, అలాగే ఆప్షన్ 50 కూడా ఉంటుంది. అదేంటంటే టైప్ ఆఫ్ డిఎస్సిపి ప్యాకెట్. ఓకే, అది నేను ప్యాకెట్ క్యాప్చర్లో చూపిస్తా. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి, డిఎస్సిపి ఆప్షన్స్ అంటారు. సో ఈ ఐపీ అడ్రస్, సబ్నెట్ మాస్క్ ఇవన్నీ మనకి ఆప్షన్స్‌లోనే వస్తాయి. ఓకేనా? ఇది ఆఫర్ ఇస్తుంది. ఆఫర్ ఇవ్వగానే సో ఓకే, థాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద ఆఫర్. ఐఎమ్ యాక్సెప్టింగ్ యువర్ ఆఫర్ అని చెప్పేసి ఇచ్చి రిక్వెస్ట్ చేస్తుంది. ఓకే, ప్లీజ్ అసైన్ దిస్ ఐపీ అడ్రస్ టు మీ. ఏ ఐపీ అడ్రస్? 1.1.10 ఈస్ అసైన్ టు మీ అని అడుగుతుంది. ప్లీజ్ అసైన్ వాట్ ఎవర్ యూ ఆర్ ఆఫరింగ్ రైట్, ఐ యాక్సెప్ట్ ఇట్. ప్లీజ్ అసైన్ దిస్ ఐపీ అడ్రస్ టు మీ అని చెప్పేసి డిఎస్సిపి రిక్వెస్ట్ ప్యాకెట్ పంపిస్తుంది. ఈ రిక్వెస్ట్ ప్యాకెట్‌లో ఏముంటుంది? సేమ్ సోర్స్ ఏముంటుంది? బ్రాడ్‌కాస్ట్. సోర్స్ వచ్చేసి M1, సోర్స్ మ్యాక్ అడ్రెస్ వచ్చేసి M1, డెస్టినేషన్ మ్యాక్ అడ్రెస్ వచ్చేసి బ్రాడ్‌కాస్ట్. అండ్ ఐపీ అడ్రెస్ స్టిల్ వి డోంట్ నో బికాజ్ వి ఆర్ జస్ట్ రిక్వెస్టింగ్ ఓన్లీ. సోర్స్ ఐపీ అడ్రెస్ వచ్చేసి 00. డెస్టినేషన్ ఐపీ అడ్రెస్ ఏముంటుంది? డెస్టినేషన్ ఐపీ అడ్రెస్ ఇస్ బ్రాడ్‌కాస్ట్. అండ్ నౌ డిఎస్సిపి పేలోడ్‌లో ఇక్కడ ఏముంటుంది? రిక్వెస్టెడ్ ఐపీ అని ఆప్షన్ 50 వస్తుంది ఈడ. సో ఆప్షన్ 50 ఏమొస్తుంది? ఆప్షన్ 50 వచ్చేసి రిక్వెస్టెడ్ ఐపీ. ఈడ ఒక కొత్త ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ 50 రిక్వెస్టెడ్ ఐపీ ఈస్ 1.1.1.10. అండ్ ద డిఎస్సిపి సర్వర్ ఐడెంటిఫైర్ యాజ్ యూజువల్‌గా మనకు తెలుసు కాబట్టి ఏ డిఎస్సిపి సర్వర్ నడుతుంది? 1.254 నడుతుంది. నువ్వు నాకు ఆఫర్ ఇచ్చావు కదా, ఐఎమ్ యాక్సెప్టింగ్ యువర్ ఆఫర్. ఐఎమ్ రిక్వెస్టింగ్ దిస్ ఐపీ అడ్రస్ టు యూ. ఎవరు? టు 1.254. అది డిఎస్సిపి సర్వర్ ఐడెంటిఫైర్ ఉంటుంది. 50 అండ్ 54. ఓకేనా? నౌ ఓకే, నీ రిక్వెస్ట్ నేను యాక్సెప్ట్ చేసి నీకు పర్మనెంట్‌గా నీకు అలొకేట్ చేస్తున్నాను. ఈ స్పెసిఫిక్ ఇంటర్వల్ వరకు తీసుకోండి అని చెప్పేసి అక్నాలెడ్జ్ చేస్తుంది. ఈ అక్నాలెడ్జ్ ప్యాకెట్‌లో సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ ఆఫర్ మెసేజ్‌లో ఏమైతే ఉంటుందో అక్నాలెడ్జ్ ప్యాకెట్‌లో కూడా అదే ఉంటుంది. సేమ్ ఏంటి? డెస్టినేషన్ మ్యాక్ అడ్రెస్ బ్రాడ్‌కాస్టే. క్లయింట్ ఉంటుంది కదా, ఈ క్లయింట్‌కి అసైన్ చేస్తుంది. ఓకే, క్లయింట్ మ్యాక్ అడ్రెస్ ఈస్ M1. ఓకే, సబ్నెట్ మాస్క్ అన్నీ అసైన్ చేసేస్తుంది.
సో ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ 4 ప్యాకెట్స్ ఏంటి? ఆల్ ఆర్ బ్రాడ్‌కాస్ట్ ప్యాకెట్స్. ప్లీజ్ రిమెంబర్. ఆల్ ఆర్ బ్రాడ్‌కాస్ట్ ప్యాకెట్స్ బికాజ్ వి డోంట్ నో ద ఐపీ అడ్రెస్ రైట్? ఇదంతా ఏంటి ఐపీ అడ్రెస్ కనుక్కోవడానికే. కాబట్టి యూనికాస్ట్ ఉండదు. అంటిల్ అన్లెస్ ఇట్ లెర్న్స్. ఓకే. ఇట్ లెర్న్స్ ఇట్ విల్ బి ద బ్రాడ్‌కాస్ట్ ఓన్లీ. సో మీకు ఇంకా అన్ని లెర్న్ అయిన తర్వాత యూ విల్ యాక్సెస్ ద ఇంటర్నెట్. Okay, this is called DSCP. Very important in each and every organization. They will ask you what is DSCP, how DSCP will learn the IP address subnet mask gateway by DORA process. In each packet, what will happen? What are the fields inside it? Okay, na? ప్లీజ్ రిమెంబర్ దిస్ డిఎస్సిపి పేలోడ్లో డిఎస్సిపి ఆప్షన్స్ ఇలా ఉంటాయి. అండ్ డోరా ప్రాసెస్లో మీకు తెలుసు కదా, లేయర్ టు లేయర్ 3 స్టార్టింగ్ నుంచి నేను చెప్తున్నాను. లేయర్ టు హెడర్, వెన్ యూ టాక్ అబౌట్ ఎనీ ప్రోటోకాల్, వెన్ యూ ఆర్ ట్రైంగ్ టు లెర్న్ ఎనీథింగ్, మీరు ఒక ప్యాకెట్ బయటకు పంపించేటప్పుడు ఇమాజిన్ లేయర్ 2లో ఏం హెడర్స్ ఉంటాయి, సార్ లేయర్ 2 హెడర్లో ఏం ఫీల్డ్స్ ఉంటాయి, లేయర్ 3లో ఏం ఫీల్డ్స్ ఉంటాయి, ఆ తర్వాత ప్రోటోకాల్, ఏ ప్రోటోకాల్ యూస్ చేస్తున్నాం దాని యొక్క హెడర్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇక్కడ ఏంటి డిఎస్సిపి ప్రోటోకాల్. ఓకే, సో డిఎస్సిపి ఏం చేస్తుంది, ఇట్ విల్ సెండ్ ఏ డిస్కవర్ మెసేజ్ అండ్ దెన్ ఇట్ విల్ గెట్ ఏ ఆఫర్ అండ్ ఇట్ విల్ ఆస్క్ ఏ రిక్వెస్ట్ అండ్ ఇట్ విల్ గెట్ ఏ అక్నాలెడ్జ్మెంట్. దిస్ ఇస్ కాల్డ్ డోరా ప్రాసెస్, డిస్కవర్, ఆఫర్, రిక్వెస్ట్, అక్నాలెడ్జ్మెంట్. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? ఇఫ్ యూ క్లియర్ ఇట్ విల్ డూ ద ప్రాజెక్ట్. నౌ ల్యాబ్ చేసేద్దాం. రమేష్, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. సో ఐపీ లీజ్ టైం 1 అవర్ అని ఉంది కదా, అంటే వాట్ డస్ దట్ మీన్? అంటే 1 అవర్లో రిజర్వేషన్ అయిపోవాలి అనా ఆర్ ఏంటి? లీజ్ టైమ్ ఇన్ ద సెన్స్, ఇట్ ఈస్ లీజ్ టైమ్ ఇన్ ద సెన్స్ నీకు ఇంత టైం వరకే నీకు అలొకేట్ చేస్తానని, ఆ తర్వాత రిన్యూ చేసుకోవాలి. ఓకే, ఇట్ విల్ రిన్యూ ఇట్. అంటే లీజ్ టైం 1 అవర్ అనుకోండి, 1 అవర్ అయిపోయే టైంకి జస్ట్ 30 మినిట్స్ ముందరనే, అంటే 30 మినిట్స్ తర్వాత ఏం చేస్తుంది జనరలీ, ఇట్ విల్ సెండ్ ఏ రిన్యూ మెసేజ్. సో ఇక్కడ ఉంటుంది కింద. సో ల్యాబ్ తర్వాత చూపిద్దాం అనుకున్నాను, దట్స్ ఓకే. సో హియర్ ఇక్కడ రిన్యూవల్ ప్రొసీజర్ ఉంది కదా, సో ఈ రిన్యూవల్ ఏం చేస్తుంది, మళ్ళీ రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడు యూనికాస్ట్ మెసేజ్ పంపిస్తుంది, బికాస్ అప్పుడు ఆల్రెడీ లర్న్ అవుతుంది కాబట్టి 30 మినిట్స్ బ్యాకే రిన్యూ మెసేజ్ పంపిస్తుంది. రిన్యూ ఎలా జరుగుతుంది, రిన్యూలో రిక్వెస్ట్, హే మళ్ళీ నాకు ఇంకొక ఈ ఐపీ అడ్రస్ లీజ్ టైం అయిపోతుంది, మళ్ళీ ఇంకా ఎక్స్టెండ్ చేస్తామని. జనరల్గా 60 మినిట్స్ అని ఉండదు, 24 అవర్స్ ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైనా సరే 30 మినిట్స్ బిఫోర్ it will just again send a DSCP request asking that please renew my IP address. సో ఏం చేస్తుంది, అక్నాలెడ్జ్ చేస్తుంది. 1 to 1 అప్పుడు 1 to 1 జరుగుతుంది. ఓకే, యా. సో అంటే నాకు తెలిసి ఇప్పుడు 24 అవర్స్ అనుకోండి, 24 అవర్స్ బై 2 అంటే 12 అవర్స్. ఓకే, సో 12 అవర్స్ ముందే, హాఫ్ టైం ముందే అనమాట, ఇట్ విల్ ఆస్క్ ఏ DSCP request asking that please extend my IP to 1 more hour or 1 more 2 more hours like that. Okay na? Yeah, fine. Any questions? Hello, any questions? If you are done, then we'll do lab quickly. Hello, hello. సార్ ఇప్పుడు ఈ డిహెచ్సిబి కాన్ఫిగరేషన్ లో మనకి ఏఐపి క్లాస్ ఐపి క్లాసెస్ లో ఏ క్లాస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా యూస్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్, ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే ఫైన్. లెట్స్ ఓకే డూ ల్యాబ్ నౌ. ఓకేనా, ఫైన్. సో ఈ ల్యాబ్ లో చూడండి, నేను ఇక్కడ 3 పీసెస్ తో పాటు ఇంకొక రౌటర్ కూడా తీసుకుంటా. రౌటర్ కూడా లేయర్ 3 డివైస్ అనుకోండి. ఓకే, రౌటర్ కూడా లేయర్ 3 డివైస్ అనుకోండి. ఓకేనా, ఐఎమ్ ఓకే, రౌటర్ కూడా లేయర్ 3 డివైస్. సో ఇట్లా కంప్యూటర్స్ తీసుకున్నాను, ఇట్లా రౌటర్ తీసుకున్నాను, ఇంటర్ఫేస్. సో లెట్స్ టర్న్ ఆన్ ఆల్ ద డివైస్. ప్లీజ్ గో ఆన్ మ్యూట్. ఇక్కడ చూస్తే ఇదేంటిది, ఇట్స్ డిహెచ్సిపి సర్వర్. ఈ డిహెచ్సిపి సర్వర్ కదా, ఈ సర్వర్. ఓకే, మనం ఏం కాన్ఫిగర్ చేయాలి, పూల్ కాన్ఫిగర్ చేయాలి. సో పూల్ ఏంటి, సో పూల్ మీకు చెప్పండి, ఏ ఐపీ అడ్రస్ తీసుకుందాం. యూ కెన్ యూస్ సబ్నెటింగ్ మాస్క్ ఆల్సో. సో బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ యూ కెన్ యూస్ సబ్నెటింగ్ మాస్క్ ఆల్సో. బట్ ఇప్పుడు ఏం సబ్నెటింగ్ వద్దు, మీరు కావాలంటే ప్రాక్టీస్ చేసుకోండి. ఒక పూల్ తీసుకోండి, క్లాస్ ఏనా, క్లాస్ బినా, క్లాస్ సినా. ఓకే, క్లాస్ సి తీసుకుంటాం. సింపుల్ ఉంటుంది కదా, క్లాస్ సి తీసుకుందాం. చెప్పండి, ఒక నెట్వర్క్ రేంజ్ చెప్పండి మీరే. 192.168. ఓకే 6.0. ఓకే 6.0/24.
ఓకేనా? ఓకే /24 సార్. సబ్నెటింగ్ ఏం యూజ్ చేయట్లేదు. సో ఇక్కడ మనం ఇంకోటి ఇక్కడ ఏమి డిఎస్సిపి ఐడెంటిఫైయర్. సో డిఎస్సిపి ఐడెంటిఫైయర్ అంటే ఏంటి? ఒక ఐపీ అడ్రస్ కాన్ఫిగర్ చేయాలి డిఎస్సిపికి. ఓకే, సో ఏంటది? సో యూ కెన్ చూస్ ఎనీథింగ్. సో 192.168.1.100 తీసుకుందాం. సారీ 6.100 తీసుకుందాం. జస్ట్ ఇది గేట్వే అనమాట. ఓకే ఫైన్, లెట్ మీ డూ దాట్. సో లెట్ మీ షో యూ ద కాన్ఫిగ్ హియర్. ఇట్స్ వెరీ సింపుల్ కాన్ఫిగ్. సో పూల్ కాన్ఫిగర్ చేయాలి. ఆ పూల్లో రౌటర్ కాన్ఫిగర్ చేయాలి. గేట్వే ఉంది కదా, ఏమేమి కాన్ఫిగర్ చేయాలి? సబ్నెట్ మాస్క్ అండ్ డిఫాల్ట్ రౌటర్ డిఎన్ఎస్ ఇవన్నీ కాన్ఫిగర్ చేయాలి. ఓకేనా? సో నేను ఏమి ఇచ్చాను ఇక్కడ GNS3లో ఇక్కడ పైన? సో పూల్ ఇచ్చాను. పూల్తో పాటు సబ్నెట్ మాస్క్, ఇది గేట్వే. సబ్నెట్ మాస్క్తో పాటు ఇంకోటి ఏంటి? రౌటర్ కదా, అంటే గేట్వే. ఏమి ఇవ్వాలి? 6.100 ఏదైనా ఒక ఐపీ చూస్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. 6.1 నుంచి 6.254 మధ్యలో ఏ ఐపీ అయినా మీరు చూస్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఒక 100 అని గుర్తు పెట్టుకోవడానికి ఇస్తున్నా. ఓకే, 6.100. ఆ తర్వాత ప్రైమరీ డిఎన్ఎస్. ప్రైమరీ డిఎన్ఎస్ ఏమి ఇస్తారు? డిఎన్ఎస్ సర్వర్ ఉంటే డిఎన్ఎస్ సర్వర్ ఇవ్వండి, లేదంటే మీరు రౌటర్నే డిఎన్ఎస్గా చేసుకోండి. సో 192.168.6.100 ఈజ్ యువర్ డిఎన్ఎస్ సర్వర్. మీ రౌటర్నే డిఎన్ఎస్ సర్వర్ కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? యా, ద రిక్వైర్మెంట్. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ టైం మీరు ల్యాబ్ చేస్తున్నారు కాబట్టి యూ హ్యావ్ టు నో రైట్ వాట్ ఈస్ ఇట్ అండ్ యు నో ఎవ్రీథింగ్ రైట్. ఓకే ఓకే, సో లెఫ్ట్ సైడ్ ఏమో ల్యాబ్ ఉంటుంది, రైట్ సైడ్ ఏమో CLI ఉంటుంది. ఓకేనా? రైట్, ఓకే డన్. సో R1 డబుల్ క్లిక్ చేస్తున్నా. డబుల్ క్లిక్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది. కొంతమందికి పట్టి సెషన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వనివ్వండి, ప్రాబ్లం లేదు. ఏదో ఒక సెషన్ ఓపెన్ అవ్వాలి. సో డైరెక్ట్‌గా ఏంటి GNS3లో ఇది ఏ మోడ్ ఇది ఎవరైనా చెప్పగలరా? విచ్ మోడ్ ఇట్ ఈస్? యాష్ కలర్ ఉంది, యాష్ ఉంది అంటే ఏ మోడ్ ఇది? Privilege. ఓకే, Privilege mode. Privilege mode. వెరీ గుడ్. ప్రివిలేజ్ మోడ్ అండి. సో ఇది కాన్ఫిగరేషన్ మోడ్ ఎందుకు అవుతుందండి? ప్రివిలేజ్ మోడ్. సో కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళాలంటే ఏం టైప్ చేయాలి? Config terminal. Yes, Config C. terminal. Terminal. Okay, thank you. Now, so please go on mute. Now we need to configure DHCP. ఇక్కడ మీ ముందే కాన్ఫిగర్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే, సో DHCP కాన్ఫిగరేషన్ ఇది. సో ఇక్కడ కింద ఉంది కదా, ఇదే. సో కాన్ఫిగరేషన్ వచ్చి కమాండ్స్ వచ్చేసి ఏంటి? ఫస్ట్ హోస్ట్ నేమ్ ఇద్దాం దీనికి. హోస్ట్ నేమ్ DHCP సర్వర్ ఇచ్చేసా. DHCP సర్వర్ ఇచ్చేసా. నౌ IP DHCP పూల్. ఏం పూల్? ఆ పూల్కి ఒక నేమ్ ఇవ్వాలి. సో ఇది ఒక కంపెనీ అనుకోండి. ఏం కంపెనీ? రమేష్ టెక్ లైబ్రరీ కదా, పూల్ నేమ్ RTL అని ఇస్తా. రమేష్ టెక్ లైబ్రరీ అనేది. సో ఓకే, ఒక పూల్ నేమ్ ఇచ్చా. ఇప్పుడు నెట్వర్క్, ఆ పూల్ ఏంటి? మీరు ఏం ఏం నెట్వర్క్ తీసుకున్నారు మీరు? 192.168.6.0 కదా, 6.0 నెట్వర్క్, దాని యొక్క సబ్నెట్ మాస్క్. ఓకే, సో ఒక నెట్వర్క్ తీసుకున్నారు, బాగుంది. ఆ తర్వాత దాని గేట్వే ఏంటి? డిఫాల్ట్ రౌటర్. ఏం తీసుకున్నాం? డిఫాల్ట్ రౌటర్ ఏం తీసుకున్నాం? 6.100. 6.100 తీసుకున్నాం. 6.100. ఎస్, అది. ఆ తర్వాత డిఎన్ఎస్ సర్వర్. సో డిఎన్ఎస్ సర్వర్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో మనం సేమ్ తీసుకుందాం, నో ప్రాబ్లం. మీ కాడ ఒకవేళ డిఎన్ఎస్ సర్వర్ ఉంటే మీ ఆర్గనైజేషన్లో డిఎన్ఎస్ సర్వర్ ఐపీ ఇవ్వచ్చు, లేదంటే జస్ట్ మీ సేమ్ ఐపీనే ఇవ్వచ్చు. ఇది ప్రైమరీ డిఎన్ఎస్. స్పేస్ ఇచ్చేసి సెకండరీ డిఎన్ఎస్ కూడా ఇవ్వచ్చు. 6.200 ఇట్లా సెకండరీ డిఎన్ఎస్ కూడా ఇవ్వచ్చు. ఓకే ఓకే, ప్రైమరీ డిఎన్ఎస్ ఇది, సెకండరీ డిఎన్ఎస్ ఇది, ఇట్లా స్పేస్ ఇచ్చి ఇచ్చేసుకోవచ్చు. ఓకే, ఇట్స్ అప్ టు యూ. ఓకేనా? యా, ఫైన్. ప్రైమరీ డిఎన్ఎస్ వచ్చింది, సెకండరీ డిఎన్ఎస్ వచ్చింది, అయిపోయింది. ఇది డిఎన్ఎస్ కాన్ఫిగరేషన్. ఓకే, బాగుంది. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఏమేమి కాన్ఫిగర్ చేసినామో చెక్ చేసుకోవాలంటే ఏంటి? సింపుల్, షో రన్ ఇచ్చి షో రన్నింగ్ కాన్ఫిగ్ అని ఇవ్వాలి. షో రన్నింగ్ కాన్ఫిగ్ అంటే రన్నింగ్ కాన్ఫిగ్ అంటే మనం ఏమేమి కాన్ఫిగర్ చేసామని. రన్నింగ్ కాన్ఫిగ్ సెక్షన్ DHCP ఇచ్చామంటే DHCP కాన్ఫిగ్ కనిపిస్తుంది. ఓకే, షో రన్నింగ్ కాన్ఫిగ్ ఇట్లా మనం ఏమేమి కాన్ఫిగర్ చేసినామో నీట్గా చెక్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద DHCP కాన్ఫిగరేషన్, వెరీ ఈజీ. ఇప్పుడు బాగా చూస్తే DHCP కాన్ఫిగరేషన్ చేసాం, ఇంకా ఏం కాన్ఫిగర్ చేయాలి రౌటర్లో? ఎవరైనా ఏమైనా చెప్పగలరా? వి నీడ్ టు కాన్ఫిగర్ వాట్? Interface IP. వెరీ గుడ్.
ఏ ఇంటర్ఫేస్ ఐపీ కాన్ఫిగర్ చేయాలి? ఫైబర్ ఎస్. router to యాహ్! switch connectivity. రౌటర్. సో, స్విచ్‌లో మనకేముండదు. సో, రౌటర్‌లో ఏం కాన్ఫిగర్ చేయాలి? ఐపీ అడ్రెస్ కాన్ఫిగర్ చేయాలి గదా! అసలు ఐపీ అడ్రెస్ కాన్ఫిగర్ చేయకపోతే ప్యాకెట్ అనేది జనరేట్ అవుతుందా? జనరేట్ అవ్వదు. అవునా? కాదా? రైట్? యెస్. ఇట్ విల్ నాట్ జనరేట్. సో, ఈ గేట్‌వే ఐపీ ఏదైతే ఉందో, ఈ గేట్‌వే ఐపీ ఏదైతే ఉందో, ఆ ఐపీ అడ్రెస్ ఇదవుతుంది. ఎందుకంటే, ఈ పీసెస్ అన్నిటికి గేట్‌వే ఏమవుతుంది? ఈ 5/0 ఇంటర్ఫేసే గదా! సో, ఈ ఐపీ అడ్రెసే అవుతుందది గేట్‌వే. ఓకేనా? సో, నౌ ఐపీ అడ్రెస్ కాన్ఫిగర్ చేయాలంటే ఏం చేయాలి? కాన్ఫిగర్ టెర్మినల్‌లోకెళ్ళాలి మళ్ళీ. ఎళ్లి ఏ ఇంటర్ఫేస్ ఇది? సో, 5/0 గదా! సో, ఇంటర్ఫేస్ 5/0. విచ్ ఇంటర్ఫేస్ ఇట్ ఈస్? ఈ 5/0. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఇంటర్ఫేస్ ఉంది కదా! ఈ 5/0లోకెళ్ళాలి. వెళ్ళి ఐపీ అడ్రెస్ 192.168.6.100 ఈస్ ఎ గేట్‌వే అండ్ దాని యొక్క సబ్‌నెట్ మాస్క్ కాన్ఫిగర్ చేయాలి ఈడ. దట్స్ ఇట్. ఇంకేమన్నా కమాండ్ ఇవ్వాలనా? ఐపీ అడ్రెస్ No కాన్ఫిగరేషన్‌కి? shutdown. వెరీ గుడ్. నో షట్ డౌన్. ఓకే. నౌ బయటకొచ్చేస్తున్నా ఎండ్. ఇప్పుడు షో ఐపీ ఇంటర్ఫేస్ బ్రీఫ్ ఇస్తే అయిపోయింది. సో, పోర్ట్ అప్ అయింది గదా! యాహ్! సో, డీహెచ్‌సిపీ కాన్ఫిగరేషన్ చేసేసాం. ఆ ఇంటర్ఫేస్ ఐపీ అడ్రెస్ కాన్ఫిగరేషన్. గేట్‌వే ఇదే కాబట్టి గేట్‌వే ఐపీ అడ్రెస్ కాన్ఫిగర్ చేసినాం. గేట్‌వే షుడ్ బి సేమ్. ఓకే. ఇదే ఉండాలి. మనం పూల్‌లో ఏదైతే గేట్‌వే కాన్ఫిగర్ చేసినామో ఆ ఐపీ అడ్రెస్సే ఉండాలి. ఓకేనా? యాహ్! ఫైన్. ఇప్పుడు కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఇప్పుడు డివైజెస్‌లో చెక్ చేయాలి గదా! సో, ఇది లైనక్స్ మిషన్స్. ఈ పీసీ ఏదైతే ఉందో, ఈ పీసీ ఏదైతే ఉందో ఇది లైనక్స్ మిషన్స్. సో, మనం ఏం చేస్తాం? ఐపీ డీహెచ్‌సిపీ అని ఇస్తాం. ఐపీ డీహెచ్‌సిపీ అని ఇవ్వగానే ఇట్ విల్ స్టార్ట్ డిస్కవర్ ద డీహెచ్‌సిపీ సర్వర్ అండ్ ఫైండ్ ద ఐపీ అడ్రెస్. సో, నేను ఇట్లా ఇవ్వకముందే మనం ఏం చేయాలి? ప్యాకెట్ క్యాప్చర్ చేయాలి. మనమంతా ప్యాకెట్ క్యాప్చర్ అనాలిసిస్‌లో నేర్చుకొని వెరిఫై చేసుకుంటాం గదా! ఏదైతే థియరిటికల్‌గా చెప్పానో ఇప్పుడు ఇదంతా ప్రాక్టికల్‌గా చెప్తా. ఓకేనా? ఓకే. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఐపీ డీహెచ్‌సిపీ అని ఇవ్వగానే ఆ పూల్ నుంచి ఐపీ అడ్రెస్ అసైన్ అవుతుంది. సో, ప్యాకెట్స్ ఏమేమి ఎక్స్‌చేంజ్ చేసుకుంటాయి ఏంటి బాగా చూడండి. ఎవ్రీవన్ ఈస్ వాచింగ్ ఇట్ రైట్. వెరీ ఇంపార్టెంట్. చూడండి. డిస్కవర్ రిక్వెస్ట్ ఆర్ఏ డోరా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి నౌ ఇట్ ఈస్ గెట్టింగ్ ఐపీ అడ్రెస్ ఆఫ్ 6.1 అండ్ గేట్‌వే 6.100 రైట్? దిస్ ఈస్ ఇట్. ఓకే. సో, ఫైన్. సో, ఇప్పుడు చెక్ చేద్దామా? సో, అర్థమైందా? సో, డోరా ప్రాసెస్ జరిగింది కదా! డిస్కవర్, ఆఫర్, రిక్వెస్ట్, అక్నాలెడ్జ్‌మెంట్. డిస్కవర్, ఆఫర్, రిక్వెస్ట్ అండ్ అక్నాలెడ్జ్‌మెంట్. రైట్? డోరా ప్రాసెస్ జరిగింది. సో, ఇది లైనక్స్ మిషన్‌లో. అలాగే రౌటర్ ఉంది కదా! రౌటర్‌లో ఇక్కడ లైనక్స్ మిషన్‌లో ఐపీ డీహెచ్‌సిపీ అని ఇచ్చేస్తే ఆటోమేటిక్‌గా లెర్న్ అవుతుంది. ఈ రౌటర్ ఉంది గదా! ఈ రౌటర్‌లో గూడా మనం ఏం జేయాలి? సో, ఈడ ఫస్ట్ ప్యాకెట్ క్యాప్చర్ ఎనేబుల్ చేద్దాం దీంట్లో గూడా. ఎనేబుల్ చేసేసా. ఓకే. చూపిద్దాం అది గూడా మీకి. ఇప్పుడు ఏం ప్యాకెట్స్ ఏమి ఎళ్ళట్లేదు. ఇప్పుడు చూడండి. ఏ ఇంటర్ఫేస్ ఉంది? కాన్ఫిగ్ టెర్మినల్‌లోకెళ్ళాడు ఇలా. ఎళ్లి ఏ ఇంటర్ఫేస్ కాన్ఫిగర్ చేసినాం ఇక్కడ? E5/0. సో, ఫైన్. ఈ E5/0లోకెళ్దాం. ఇంటర్ఫేస్ E5/0. ఓకే. ఐపీ అడ్రెస్ కాన్ఫిగర్ చేయాలి కాబట్టి సేమ్ ఐపీ డీహెచ్‌సిపీ అని ఇచ్చేస్తాం. సారీ. ఐపీ అడ్రెస్ డీహెచ్‌సిపీ. ఆటోమేటిక్‌గా డీహెచ్‌సిపీ ద్వారా అసైన్ అవ్వాలి. సో, ఐపీ డీహెచ్‌సిపీ ఇచ్చేసాం. వై దేర్ ఇస్ నో ప్యాకెట్స్ హియర్? By default, router port shutdown mode. షట్ డౌన్ లేదు. అప్‌లో ఉంది. వి E5/0 ఈస్ అప్ రైట్. ఓకే. ఇంకా మనం ఏం కాన్ఫిగర్ చేయలేదు గదా! ఓకే. నో షట్ డౌన్ చేద్దాం. వెరీ గుడ్ బ్రదర్. బై డిఫాల్ట్ షట్ డౌన్‌లో ఉంది గదా! యాహ్! ఇప్పుడు నో షట్ డౌన్ కొట్టగానే చూడండి డిస్కవర్ ప్యాకెట్ ఎళ్తుంది. The port is up. Now it is sending Discover packet. Hey, ఫస్ట్ ఆర్ప్ లర్న్ అవుతుంది నౌ. ఓకేనా? సో, ఇట్లా మనం రౌటర్‌లో రియల్ టైమ్‌లో గూడా మనం రౌటర్‌లో ఐపీ అడ్రెస్ ఆటోమేటిక్‌గా తెచ్చుకోవాలంటే ఇట్లా డీహెచ్‌సిపీ ఎనేబుల్ చేస్తాం. అదే సిస్టమ్‌లో అనుకోండి ఒప్టెన్ ఆటోమేటికల్ అని ఎనేబుల్ చేస్తాం. ఒప్టెన్ ఆటోమేటికల్లీ ఇందాక చూపించా కదా!
ఏంటిది ఒప్టైన్ ఆటోమేటికలీ ప్రాపర్టీస్లోకి వెళ్ళి టీసీపీ ఐపీ4 కొట్టి ఇక్కడ ఒప్టైన్ ఆటోమేటికల్ అంటే ఏంటి డిఎస్సిపి ఎనేబుల్ చేయడం. డిఎన్ఎస్ సర్వర్ కూడా ఒప్టైన్ ఆటోమేటికలీ అటు ఒప్టైన్ కొట్టినందుకు మనకి ఆటోమేటిక్గా లర్న్ అయింది వైఫై ద్వారా. చూడండి డీటెయిల్స్ కొడితే ఇది ఇలా లర్న్ అయింది. సో రియల్ టైమ్ డిఎస్సిపి ఎగ్జాంపుల్ ఏంటి మన ఇంట్లో ఉండే వైఫై మీరు వన్స్ ఒకసారి పాస్వర్డ్ కొట్టగానే ఏమవుతుంది డిఎస్సిపి ద్వారా మీకు ఐపీ అడ్రస్ అసైన్ అవుతుంది. ఓకేనా. నౌ ఇప్పుడు ప్యాకెట్ ఫ్లో ప్రతి ఒక్కరికి ఇది అర్థమైందా? ఎవ్రీవన్ నేను ఏమన్నా ఫాస్ట్గా వెళ్ళిపోయానా? ఎవ్రీవన్ లేదంటే అర్థమైందా అర్థం కాలేదా? ప్లీజ్ టెల్ మీ ఎవ్రీవన్. ఇట్స్ సార్ అండర్స్టూడ్. అండర్స్టూడ్ రైట్? ఓకే ఎవ్రీవన్. సో సాధిక అండర్స్టూడ్ సాయి సుచిత్ వాట్ ఇస్ దట్ అమ్మా సుచరిత అర్థమైందా అమ్మా? అండ్ సమీర్ అన్న అర్థమైంది. ఓకే. సోమశేఖర్ శ్రీనివాసుల ఎవ్రీవన్ శ్రీను సాయిరామ్ బ్రదర్ అర్థమైందా? సాయిరామ్ ఎస్ సార్. బ్రో సాయిరామ్ బ్రో ఉన్నారా? సాయిరామ్ పుడి. అర్థమైంది బ్రో. అర్థమైంది. సో ప్లీజ్ ఆస్క్ మీ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇప్పుడు ప్యాకెట్ వెరిఫికేషన్ చేద్దాం. ఓకే. సో బ్రో ఫస్ట్ ఏం చేస్తుంది శ్రీరామ్. ఇది? యా శ్రీరామ్ చెప్పండి శ్రీరామ్. అర్థమైందా శ్రీరామ్ గారు? హలో. ఎస్ బ్రో ఎస్ ఓకే గుడ్ అర్థమైంది. ఫైన్. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం మనం డిస్కవర్. సో టర్న్ ఆన్ చేయగానే ఏం చేయండి డిస్కవర్ ప్యాకెట్ వెళ్ళింది కదా. సో డిస్కవర్ ప్యాకెట్లో ఏముంది? సో ఫస్ట్ లేయర్ ట్రేడర్లో ఏముంది? సోర్స్ మ్యాక్ అడ్రస్ ఇచ్చి వచ్చేసి మన పీసీ దాని యొక్క ఇంటర్ఫేస్ మ్యాక్ అడ్రస్ ఉంటుంది కంప్యూటర్ది. డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఏముంది? బ్రాడ్కాస్ట్. నెక్స్ట్ సోర్స్ ఐపీ ఏముంది మనకు తెలియదు కాబట్టి 0. డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఏముంది? బ్రాడ్కాస్ట్. ఇట్ యూజెస్ యూడిపి కదా. సోర్స్ పోర్ట్ ఏముంది? 68. డెస్టినేషన్ పోర్ట్ ఏముంది? 67. ఇది లేయర్ 2 లేయర్ 3 లేయర్ 4. ఆ తర్వాత ఇది పేలోడ్ డిఎస్సిపి ప్రోటోకాల్ యూస్ చేస్తున్నాం కాబట్టి దాని యొక్క పేలోడ్ ఇది. ఇక్కడ ఏంటి ఆప్షన్ 53 ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ 53 అంటే ఏంటి? టైప్ ఆఫ్ డిఎస్సిపి మెసేజ్. ఇది ఏ టైప్? డిస్కవరీ టైప్. ఈ ఓకే. ఈ కింద రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని మర్చిపోండి. ఓన్లీ ఆప్షన్ 53 గుర్తుపెట్టుకోండి ఎక్కడ డిస్కవరీలో. ఆప్షన్ 53 అంటే ఏంటి? డిస్కవరీ మెసేజ్. ఓకే అది ఫైన్. డిస్కవరీ మెసేజ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? సర్వర్ ఈజ్ రెస్పాండింగ్. సర్వర్ ఎవరు? 6.100. సర్వర్ ఈజ్ రెస్పాండింగ్. చూడండి ఇక్కడ చూడండి లేట్ రైడర్ ఏముంది? సోర్స్ మ్యాక్ అడ్రస్ ఈస్ దిస్. డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఏముంది? బ్రాడ్కాస్ట్. ఓకే. ఇక్కడ సర్వర్ ఐడెంటిఫైర్ ఎవరున్నారు? సర్వర్ది. సర్వర్ యొక్క ఐపీ 6.100 అండ్ డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఏముంది? బ్రాడ్కాస్ట్. అగైన్ ఇట్స్ ఎ బ్రాడ్కాస్ట్ మెసేజ్ రైట్. యా సోర్స్ పోర్ట్ ఏంది? 67. డెస్టినేషన్ పోర్ట్ ఎంత? 68. నౌ డిఎస్సిపి. ఇప్పుడు చూడండి పేలోడ్లో ఆప్షన్స్ ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఆప్షన్ 53 టైప్ ఆఫ్ డిఎస్సిపి మెసేజ్ టైప్ ఏంటి? ఆఫర్. ఆప్షన్ 54 అంటే ఏంటి? డిఎస్సిపి ఐడెంటిఫైర్. సో 6.100. ఆప్షన్ 51 అంటే ఏంటి? లీజ్ టైం. ఆప్షన్ 1 అంటే ఏంటి? సబ్నెట్ మాస్క్. 3 అంటే రౌటర్ గేట్వే. అన్ని ఓపెన్ చేసి చూద్దామా? చూడండి ఆప్షన్ 1 ఏంటి? సబ్నెట్ మాస్క్ ఉంటుంది. ఆప్షన్ 3 ఏంటి? గేట్వే ఉంటుంది 6.100. ఇదేముంటుంది? ప్రైమరీ డిఎన్ఎస్ సెకండరీ డిఎన్ఎస్ 6.100 6.200 అది. ఓకేనా అది. సో ఇంకోటి ఏంటి? అవే ఆప్షన్స్. ఆప్షన్ 53 టైప్ ఆఫ్ డిఎస్సిపి మెసేజ్. 53 54 అండ్ సబ్నెట్ మాస్క్ ఇవన్నీ ఉంటాయి. ఆప్షన్ 53 54 12 136 53 54 51 51 ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లీజ్ టైం. 51 ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లీజ్ టైం. ఇది ఆఫర్ టైంలో నీకు ఎంతసేపు లీజ్ ఇస్తున్నాడు చూడండి. ఇక్కడ 1 డే ఇస్తున్నాడు చూడండి. రియల్ టైంలో ఇక్కడ 1 డే ఉంటుంది. 60 సెకండ్స్ కాదు 1 డే ఉంటుంది. ఓకేనా దిస్ ఈజ్ ఇట్ అది. ఆ తర్వాత ఇట్ ఈస్ రిక్వెస్టింగ్ ఓకే బ్రదర్ ప్లీజ్ ప్లీజ్ అలొకేట్ దిస్ ఐపీ అడ్రస్ టు మీ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది. రిక్వెస్ట్ కూడా ఏముంది? బ్రాడ్కాస్ట్. ఇక్కడ చూడండి అగైన్ రిక్వెస్ట్ ఆల్సో ఏ బ్రాడ్కాస్ట్. సో రిక్వెస్ట్ ఆల్సో ఏ బ్రాడ్కాస్ట్. ఏంటి? ఎఫ్ఎఫ్ఎఫ్ఎఫ్ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్. ఆల్సో సోర్స్ ఐపీ మనకు తెలీదు. డెస్టినేషన్ ఐపీ ఆల్సో బ్రాడ్కాస్ట్. సో నెక్స్ట్ ఏంటి? సోర్స్ పోర్ట్ 68 67. నా డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్లో ఇంకొక ఆప్షన్ యాడ్ అవుతుంది. అది ఏ ఆప్షన్ చెప్పగలరా? ఒక కొత్త ఆప్షన్ యాడ్ అవుతుంది. అదే రిక్వెస్టెడ్ ఐపీ అడ్రస్. ఓకే. సో క్లయింట్ మ్యాక్ అడ్రస్ ఇవన్నీ ఉంటాయి. క్లయింట్ మ్యాక్ అడ్రస్ ఇస్ దిస్ అని. ఆ తర్వాత ఐడెంటిఫైర్ ఎవరున్నారు? 254. డిఎస్సిపి ఐడెంటిఫైర్ ఎవరు? 6.100 సారీ 6.100 ఇస్ ఐడెంటిఫైర్. ఓకే. సో రిక్వెస్టెడ్ ఐపీ అడ్రస్ వచ్చేసి 6.2. సో దీనికి ఏ ఐపీ అడ్రస్ అసైన్ అవుతుంది? 6.2.
It is requesting IP address of 6.2 in the field of option 50. యాజ్ యూజువల్ ఐపీ లీజ్ టైం ఉంటుంది యాజ్ యూజువల్గా 51 ఆప్షన్ అంటే. ఓకేనా? ఆప్షన్ 50 ఏంటి, ఇక్కడ ఎక్స్ట్రాగా రిక్వెస్టెడ్ ఐపీ, నాకు ఈ ఐపీ అడ్రస్ అసైన్ చేయని చెప్పి ఆప్షన్ 50 ఉంటుంది. గైస్ ప్లీజ్ రిమెంబర్, ఆప్షన్ 53 అంటే టైప్ ఆఫ్ రిక్వెస్ట్, 54 అంటే ఐడెంటిఫైర్, 50 అంటే రిక్వెస్టెడ్ ఐపీ, 51 అంటే లీజ్ టైం. ఆప్షన్ 3 అంటే ఏంటి గేట్వే, 6 అంటే ఏంటి డిఎన్ఎస్, 1 అంటే ఏంటి సబ్నెట్ మాస్క్. రిమెంబర్ ఇట్. ఇక్కడ క్లయింట్ మ్యాక్ అడ్రస్ ఉంటుంది, ఎవరు అడుగుతున్నారు అనేది. నెక్స్ట్ ఇట్లా రిక్వెస్ట్ వెళ్ళిన తర్వాత నౌ ఇట్ విల్ గెట్ అక్నాలజ్మెంట్ విత్ ద సేమ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఆప్షన్ 53 ఈజ్ టైప్ ఆఫ్ అక్నాలజ్మెంట్, 54 సర్వర్ ఐడెంటిఫైయర్, క్లయింట్ మ్యాక్ అడ్రస్ ఇక్కడ ఉంటుంది ఫీల్డ్లో సపరేట్గా. ఓకే, అది. సో ఇక్కడ నేను ఇక్కడ ఆఫర్లో యువర్ ఐపీ అడ్రస్ అని ఉంటుంది, ఇక్కడ చూడండి యువర్ క్లయింట్ ఐపీ అడ్రస్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది 6.2. అది. సో వాట్ ఈస్ దట్, ఆల్ ఆర్ బ్రాడ్కాస్ట్. ఇక్కడ చూడండి ఇది కూడా బ్రాడ్కాస్టే. సోర్స్ 6.10, డెస్టినేషన్ ఇస్ బ్రాడ్కాస్ట్, ఎవ్రీథింగ్ ఇస్ బ్రాడ్కాస్ట్, ఆల్ 4 ప్యాకెట్స్ ఆర్ బ్రాడ్కాస్ట్ ప్యాకెట్స్, రిమెంబర్. సో ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ ఆప్షన్ ఫీల్డ్స్ ఉన్నాయి కదా, అర్థమైంది కదా, వెరిఫై చేసుకున్నాం కదా, ఏదైతే మనం థియరిటికల్గా చదివామో ప్రాక్టికల్గా మనం వెరిఫై చేసామా. సో నేను చెప్పిన ఇంపార్టెంట్ ఆప్షన్స్ మాత్రమే చదవండి, ఎక్స్ట్రా ఆప్షన్స్ అవసరం లేదు, 58, 59 అవన్నీ అవసరం లేదు. ఓకే, ఇంపార్టెంట్ ఆప్షన్స్ వచ్చేసి 136, 53, 54, 51. ప్రాక్టీస్ చేయండి ఈరోజే. దిస్ ఈజ్ అ రియల్ టైమ్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఈ రియల్ టైమ్ ప్రాజెక్ట్లో ఏంటంటే నేను దీనికి ఎలా ఎలా అసైన్ చేస్తానంటే, ఒక బ్యాంక్ ఉంది. ఓకే, ఒక బ్యాంక్ ఉంది. 1 సెకండ్. ఓకే, ఇది ఒక బ్యాంక్. సో దిస్ ఇస్ బ్యాంక్. ఈ బ్యాంకులో ఏంటి, ఇక్కడ రైట్ క్లిక్ కొట్టి లోవర్ ఆన్ 1 లేయర్ అని కొడితే ఇట్లా కనిపిస్తుంది. ఇదేంటిది ఎస్బీఐ బ్యాంక్ అనుకోండి, ఎస్బీఐ బ్యాంక్. సో ఒక ఎస్బీఐ బ్యాంక్లో మనకి ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, ల్యాప్టాప్స్ కానీ డెస్క్టాప్స్ కానీ ఉంటాయి కదా. సో ఒక 4 డెస్క్టాప్స్ ఉన్నాయి అనుకోండి, 4 ఎంప్లాయీస్ ఉన్నారు లేదా 10 ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి, అన్నీ ఒక స్విచ్ కనెక్ట్ అవుతాయి. ఓకే, అన్నీ ఒక స్విచ్ కనెక్ట్ అవుతాయి. సో ఆ స్విచ్ నుంచి ఒక రౌటర్ కనెక్ట్ అవుతాయి. ఓకేనా? సో రియల్ టైమ్ ఇమేజ్ వచ్చేసి నిన్న ఒక అబ్బాయి పంపించాడు. లెట్స్ ఓపెన్ దాట్. ఓకే, వన్ సెకండ్. యా, ఇక్కడ ఉంది కదా, ఇది ఒక బ్యాంక్. ఇక్కడ బ్యాంక్, ఇదేంటిది, ఇది బ్యాంక్ది ఒక ర్యాక్. ఇక్కడ ఏముంది, ఇక్కడ స్విచ్ ఉంది, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేంటిది, ఇది స్విచ్. ఇక్కడ ఉంది కదా, ఇది యాష్ కలర్ కేబుల్స్ అని కనెక్ట్ అయ్యాయి స్విచ్. ఇక్కడ ఒక 10 to 12 కంప్యూటర్స్ కనెక్ట్ అయ్యాయి. సో ఇక్కడ ఇది ఏం కనెక్ట్ అయ్యింది, రౌటర్ కనెక్ట్ అయింది. ఇక్కడ ఉంది కదా చిన్న రౌటర్, ఇక్కడ దీనిపైన ఉండేది రౌటర్, అప్ లింక్ అనమాట. సో ఇక్కడ నుంచి స్విచ్ కనెక్ట్ అయినాయి, స్విచ్ నుంచి ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా ఇట్లా మనకి కంప్యూటర్స్ కనెక్ట్ అవుతాయి. ఓకేనా? దిస్ ఈజ్ ఇట్, సింపుల్ ల్యాబ్. అదే మనం ఇక్కడ జిఎన్ఎస్టీలో ఇంప్లిమెంట్ చేసాం. ఇది ఒక బ్యాంక్ అనుకుంటే అందులో ఒక రౌటర్ ఉంటుంది. ఓకే, అందులో ఒక రౌటర్ ఉంటుంది, ఆ రౌటర్ స్విచ్ కనెక్ట్ అవుతుంది, కంప్యూటర్స్ ఉంటాయి. సో ఈచ్ లేయర్ 3 డివైస్ కంప్యూటర్కి అన్నిటికీ మనకి ఐపీ అడ్రసెస్ అవన్నీ కావాలి. ఐపీ అడ్రస్, సబ్నెట్ మాస్క్, డిఫాల్ట్ గేట్, ప్రైమరీ డిఎన్ఎస్ అవన్నీ కావాలి. సో మనం జస్ట్ ఐపీ డిఎస్సిపి అని ఇవ్వగానే యూ విల్ గెట్ టు నో ఆల్ ద థింగ్స్ త్రూ డోరా ప్రాసెస్. దిస్ ఈస్ అబౌట్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ అండ్ రియల్ టైమ్ ల్యాబ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్ ఉన్నారా? అన్న అన్న ఒక డౌట్ అన్న, యా, ప్లీజ్ ఆస్క్ మీ. ఇది డిఎన్ఎస్ సర్వర్ ఉంది కదా, ఇది మనం రౌటర్లో ఇట్లా ఇన్స్టాల్ చేసుకోవచ్చా? అంటే రౌటర్ ప్లస్ డిఎన్ఎస్ సర్వర్ ఒకటే దాంట్లో, అంటే రౌటర్లో చేసుకోవచ్చు. డిఎన్ఎస్ ఆల్సో యూ కెన్ కాన్ఫిగర్ ఇట్ ఇన్ రౌటర్. DNS also you can configure it. DNS domain name ichi, you can also assign IP address to the domain name in the router. So router is a layer 3 device, you can configure DNS as well. Yeah, you can Google it. Okay, but it's not our scope. It's not, it's beyond our CCNA scope. Okay, it's not required. The only requirement is how DNS works. We already learned it day before yesterday. That's it. But DHCP is required because everywhere we used it. Okay, yeah, it's a pure networking concept.
ఓకేనా? అండర్‌స్టూడ్? సో, ఈ ఇమేజ్ కావాలా ఎవరికైనా? సో, ఇక్కడ మనం ఏమిస్తాం? ఈ పీసీస్‌లో ఐపీ, డీహెచ్‌సిపీ అని ఇస్తాం. ఓకే. ఇక్కడ ఏమిస్తాం? ఇంటర్ఫేస్‌లోకెళ్ళి ఐపీ అడ్రస్, డీహెచ్‌సిపీ అని ఇస్తాం. సో, సింపుల్‌గా ఈ ఈ ఈ ఇది కావాలా? సో, ఎవ్రీవన్ అండర్‌స్టూడ్? ఎవరికైనా అర్థం కాకుంటే అడగండి. దిస్ ఈస్ ద ఫస్ట్ ల్యాబ్. మీరు ఇది చేయగానే మీకు ఈజీగా కొన్ని చిన్న చిన్నగా చేస్తూ పీపీటీస్ చూస్తూ చేయండి. సో, మీకు అర్థమవుతుంది. ఓకే. ఎవ్రీవన్ అండర్‌స్టూడ్? సాయి, Yes, sir. గౌతమ్ అండ్ ఎవ్రీవన్ 30 మెంబర్స్ ఉన్నారు. ఎస్ బ్రో. No, small doubt, no? Yes, sir. అర్థమైంది. డౌట్ ఎవరికి చెప్పండి? అన్నా ఇప్పుడు రౌటర్ పెట్టారు కదా, రౌటర్ తీసేసి స్విచ్ పెట్టేసి మాన్యువల్ గా ఇచ్చుకోవాలంటే ఐపీ అడ్రస్. ఇక్కడ ఈడ రౌటర్ పెట్టేసి స్విచ్ పెడతావా? సరే, రౌటర్ తీసేసి రౌటర్ రిమూవ్ ఓకే ఓకే రౌటర్ మాన్యువల్ గా ఇచ్చుకోవాలంటే ఓకే ఐపీ అడ్రస్. మాన్యువల్గా చేంజ్ చేయి ఐపీ అడ్రసెస్ని. సో ఇక్కడ ఇందాక ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ రౌటర్లో మాన్యువల్గా చేంజ్ చేసి ఐపీ డిఎస్సిపి కాకుండా ఐపీ అడ్రస్ అని ఇచ్చేసి 192.168 అని అసైన్ చేస్తావు మాన్యువల్గా. అంతే. ఓకే. సబ్నెట్ మాస్క్ ఇస్తావు. అది లైనక్స్ సిస్టంలో కూడా అంతే. సో లైనక్స్ సిస్టంలో ఎలా అసైన్ చేస్తావు అంటే ఐపీ ఇచ్చి మాన్యువల్గా ఇట్లా ఇస్తావు 192.168.6.1/24 అట్లా ఇచ్చేస్తావు. గేట్ వేయాలంటే జీడబ్ల్యూ ఇస్తావు, అట్లా ఇచ్చి ఇచ్చేస్తావు సేమ్. సో దిస్ లైనక్స్ కమాండ్. ఓకేనా? అది ఒకవేళ మన కంప్యూటర్లు ఇవ్వాలనుకో మాన్యువల్గా, కంప్యూటర్లో తెలుసు కదా ఇంకా. కంప్యూటర్ లో తెలుసు. ఓకే యా, అది అట్లా. సో అది ఫైన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిఎస్సిపి. అగైన్ ఐఎమ్ ఆస్కింగ్, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్ ల్యాబ్. సో ఇది రియల్ టైం ప్రాజెక్టే అండి. ఇందాక ఇమేజ్ చూపించా కదా వాట్సాప్లో. ఎస్, ఒక ఎస్బీఐ బ్రాంచ్ ఆఫీస్లో ఇలా ఏ ఎస్బీఐ అని కానీ కానివ్వండి, స్కూల్ కానివ్వండి, ఎక్కడైతే మినిమం 10 to 25 కంప్యూటర్స్ ఉంటాయో, ఓకే, ఒక 100 కంప్యూటర్స్ ఉన్నా పర్లేదు, సింపుల్ ఒక స్విచ్ ఉంటుంది, స్విచ్లో 48 పోర్ట్స్ ఉంటాయి మ్యాక్సిమం, అట్లా ఉంటుంది. మీరు ఇక్కడ /24 కాకుండా మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు /27, 26 కూడా తీసుకోండి. దాని తగ్గట్టే మొత్తం అసైన్ అవుతుంది ఐపీ అడ్రసెస్. ఇట్స్ మీ ఇష్టం. ఓకేనా? సో ఫస్ట్ అయితే ప్రయోగాలు చేయకండి, ఇది ఫస్ట్ ల్యాబ్ కాబట్టి ఉన్నది ఉన్నట్టు చేయండి. ఓకేనా? పీపీటీలో నేను ఎట్లా ఇచ్చానంటే మళ్ళీ చెప్తున్నాను, పీపీటీలో ఇది రన్నింగ్ కాన్ఫిగరేషన్. సో మీరు ఏం చేయాలి, ఎనేబుల్ చేసి కాన్ఫిగర్ టెర్మినల్లోకి వెళ్ళి ఈ కమాండ్స్ 1 by 1 కాన్ఫిగర్ చేయాలి. ఓకే, ఇది రెఫరెన్స్ అంతే. ఓకే, అది ఆ తర్వాత ఇంటర్ఫేస్లోకి వెళ్ళి ఇంటర్ఫేస్లో కాన్ఫిగర్ చేయాలి. ఓకేనా? అది ఈ ఈ పీపీటీ కూడా మీకు ఇప్పుడు ప్రొవైడ్ చేస్తా. ఓకే, చూసుకోండి. ఓకేనా? సో రికార్డెడ్ సెషన్ కూడా ఇప్పుడు మీకు ఇమీడియట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేసి మీకు పంపిస్తా. ఓకేనా? సో డిఎస్సిపి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటంటే ఇవే. సో హౌ డిఎస్సిపి ఓకేనా? యా. సో డోరా ప్రాసెస్ ఏంటి, ఆ తర్వాత మెయిన్గా అడిగేది ఏంటంటే ఆప్షన్స్ అడుగుతారు. వాట్ ఆర్ ద డిఎస్సిపి ఆప్షన్స్? సో ఆప్షన్ 53, 51, 54. సో డిఎస్సిపి ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఈ డిఎస్సిపి ఆప్షన్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. అదే ఈ ప్యాకెట్ క్యాప్చర్ ఉంది కదా, ఇక్కడ ఈ ప్యాకెట్ క్యాప్చర్లో చూసినా సరే మీకు చాలా ఉంటాయి. వాట్ ఈస్ దట్? సార్, యా చెప్పండి. నార్మల్ గా డిహెచ్సిపి సర్వర్ సైమల్టేనియస్ గా ఒక 2 డిహెచ్సిపి సర్వర్స్ ఐపీ అడ్రస్ ఆఫర్ చేస్తే ప్యాకెట్ లెవెల్లో వెయిట్, నేను స్టార్టింగ్లోనే చెప్పా. ఓకేనా? స్టార్టింగ్లోనే చెప్పా, మీరు విన్నారో లేదో. లెట్ మీ ఓపెన్ ఇట్. సో ఇక్కడ 2 డిఎస్సిపి సర్వర్స్ ఉన్నాయనుకోండి, ఎవరైతే ఫస్ట్ రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు ఆఫర్ ఇస్తారు. ఓకే, ఓకే. సో నువ్వు చెప్పినట్టు 2 సర్వర్స్ ఉన్నాయి, 2 ఆఫర్. నీకు 2 కంపెనీస్లో 2 ఆఫర్ లెటర్లు వస్తే ఫస్ట్ ఏది వస్తే అది యాక్సెప్ట్ చేస్తావు కదా నువ్వు, అవునా? అవును సార్. అంతే, అవును సార్. సేమ్ అంతే. ఫస్ట్ ఆఫర్ ఏ డిఎస్సిపి సర్వర్ ఫస్ట్ ఏది ఆఫర్ ఇస్తుందో అది యాక్సెప్ట్ చేసి పంపిస్తుంది, రిమైనింగ్ డిస్కార్డ్ చేస్తుంది. ఓకేనా? సింపుల్. Got it. Yeah. So guys, I hope you understand this project. Everyone. Okay? The experienced people, they cannot feel this is as a project, but experienced kakunda freshers and what is that? Non-technical people ఎవరైతున్నారో, this is a real time project guys, what we have done. ఇంకా చాలా ఉంటాయి, అడ్వాన్స్ లెవెల్లో ఉంటాయి. ఏంటి, వీలాన్స్ కాన్ఫిగర్ చేయడం, డిఫరెంట్గా ఇవ్వడం ఉంటాయి. ఎనీహౌ అది మీరు లాస్ట్ అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బట్ ఒక కాన్సెప్ట్ని ఒక ప్రాజెక్ట్ చేసి చూస్తున్నాం. సో వెరిఫై కూడా చేసుకున్నాం కదా. థియరిటికల్ ప్రాజెక్ట్ అంటే ఏంటి,
థియరిటికల్గా ఏదైతే ఉందో అది ప్రాక్టికల్గా ప్రూవ్ చేస్తే అది ప్రాజెక్ట్ అని, అవునా కదా? సో థియరిటికల్గా ఏం నేర్చుకున్నామో ప్రాక్టికల్గా విత్ ప్యాకెట్ క్యాప్చర్తో సహా మనం ప్రూవ్ చేసేసాం, రైట్? యా. సో ఇదంతా హోల్ కాన్సెప్ట్ నేర్చుకుంటే డిఎస్సిపి గురించి ఎలా అడిగినా మీరు చెప్పగలరు. ఇంకా దీంట్లో ఏంటంటే రిలే ఏజెంట్ అని ఇంకా డిఫరెంట్ ఉంటుంది డిఎస్సిపిలో, అది అడ్వాన్స్ లెవెల్. ఓకే, డిఎస్సిపి స్నూపింగ్. సో ఇక్కడ ఏంటి, వాట్ ఆర్ నేను ఒక క్వశ్చన్, ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతున్నా. వాట్ ఆర్ ద బ్రాడ్కాస్ట్ ప్యాకెట్స్ యూ కెన్ సీ? వాట్ ఆర్ ద బ్రాడ్కాస్ట్ ప్యాకెట్స్ ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న వాటిలో ఇంతవరకు ఏ బ్రాడ్కాస్ట్ ప్యాకెట్స్ చూసారు? ఇంతవరకు మీ క్లాసులు జరిగినాయి కదా, వాట్ ఆర్ ద బ్రాడ్కాస్ట్ ప్యాకెట్స్ గుర్తున్నవి చెప్పండి. హలో, మిమ్మల్ని. హలో హలో, డిఎస్సిపి బ్రాడ్కాస్టే కదండి, ఇందాక నేర్చుకున్నారు కదా. డిస్కనెక్ట్ అయ్యారా? హలో. సార్. సో వాట్ ఆర్ ద బ్రాడ్కాస్ట్ ప్యాకెట్స్? మెసేజెస్ బ్రాడ్కాస్ట్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, టూ చెప్పండి, ఒక టూ మీకు గుర్తున్నవి. ఒకటి డిఎస్సిపి ఈ రోజు నేర్చుకున్నారు, ఆల్ ఆర్ బ్రాడ్కాస్ట్. ఇంకా ఇంతకుముందు నేర్చుకున్నవి ఏమైనా ఉన్నాయా? బ్రాడ్కాస్ట్ ఏమైనా అబ్జర్వ్ చేశారా బ్రాడ్కాస్ట్ పంపిస్తున్నది? మ్యాక్ అడ్రస్ ఏంది భయ? మ్యాక్ అడ్రస్ ఈజ్ ఏ ఫిజికల్ అడ్రస్, అది బ్రాడ్కాస్ట్ ఏమెందుకు అవుతుంది? ప్లీజ్ అప్లై యువర్ లాజిక్. ఎస్, ఆర్ప్. ఆర్ప్ ఇస్ ద ప్రియా చెప్పారు అండ్ నవీన్ చెప్పారు. ఆర్ప్. ఓకే, ఆర్ప్ రిక్వెస్ట్ ఏంటి? బ్రాడ్కాస్టా యూనికాస్టా? ఆర్ప్ రిక్వెస్ట్ ప్యాకెట్ పంపిస్తుంది కదా టు గెట్ ద మ్యాక్ అడ్రస్ ఫర్ ద ఐపీ అడ్రస్ అనేది. అదేంటది? బ్రాడ్కాస్టా యూనికాస్టా? టార్గెట్ మ్యాక్ అడ్రస్ ఏముంటుంది? ఎఫ్ఎఫ్ఎఫ్ ఉంటుంది, అంటే ఇట్స్ ఏ బ్రాడ్కాస్ట్. మర్చిపోయారా? అందరు మర్చిపోయారా? సాయిరామ్ ఏం చెప్పారు? బ్రాడ్కాస్ట్. ఎస్. సో వాట్ ఆర్ ద బ్రాడ్కాస్ట్ ప్యాకెట్స్? ఆర్ప్ ప్యాకెట్స్ అండ్ డిఎస్సిపి ప్యాకెట్స్ ఆర్ బ్రాడ్కాస్ట్ వెరీ డేంజరస్. సో బ్రాడ్కాస్ట్ ఉన్న చోటల హ్యాకర్స్కి చాలా ఈజీగా ఉంటుందండి రియల్ టైంలో. దే కెన్ ఈజీలీ హ్యాక్ ఇట్. ఎందుకంటే వాళ్ళు ఫేక్ బ్రాడ్కాస్ట్ పంపించేసి ఆ సర్వర్నే ఫేక్గా సృష్టించవచ్చు. ఓకేనా, మీ నెట్వర్క్లోకి ఎంటర్ అయ్యి. సో అందుకే వాటి ప్రొటెక్షన్ కోసం డిఎస్సిపి స్నూపింగ్ అట్లా కొన్ని ఉంటాయి, అవన్నీ అడ్వాన్స్ లెవెల్ కాన్సెప్ట్స్ వీ కెనాట్ కవర్ హియర్. ఓకేనా? యా. సో డిఎస్సిపి ఈజ్ ఎ సర్వీసెస్. ఓకే, ఇది ఒక సర్వీస్ అనమాట. ఓకే, యా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో ప్లీజ్ డూ ల్యాబ్స్ ఎవ్రీవన్, టెల్లింగ్ యూ అగైన్, ప్లీజ్ డూ ల్యాబ్స్ అండ్ పోస్ట్ ఇట్ ఇన్ గ్రూప్. ఎవరు ఫస్ట్గా కంప్లీట్ చేస్తారో చూద్దాం. మన గ్రూప్లో పోస్ట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే పీపీటీ చూడండి ఫస్ట్. డౌట్ ఉంటే బ్లైండ్గా ఇమ్మీడియట్గా పోస్ట్ చేయకండి. ఫస్ట్ పీపీటీ చూడండి, కాన్ఫిగరేషన్ చూడండి, ఎట్లా చేశాను ఏంటి, వెరిఫికేషన్ చేయాలి. సో ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా, ఇప్పుడు ఐపీ అడ్రస్లు ఇచ్చాం కదా, మనం రౌటర్లో వెరిఫికేషన్ చేయాలి. ఓకే, రౌటర్లో వెరిఫికేషన్ చేయాలి. ఏ ఐపీ అడ్రస్ రిలీజ్ అయినా ఏంటి అని వెరిఫికేషన్ కమాండ్స్ ఏంటి? సింపుల్, షో ఐపీ డిఎస్సిపి పూల్. వెరిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చూడండి, పూల్ చూస్తే ఇది పూల్, ఈ రేంజ్ ఉంది. ఎన్ని లీజ్కి ఇచ్చేసాం ఈ పూల్లో? 254 అవైలబుల్లో ఉన్నాయి. ఇన్ని అవైలబుల్లో టూ యూజ్ చేసాం ఆల్రెడీ, 2 లీజ్ ఇచ్చేసాం. ఓకేనా? సో ఎవరెవరికి బైండింగ్ అయినాయి అంటే షో ఐపీ డిఎస్సిపి బైండింగ్. సో దీస్ ఆర్ ద మ్యాక్ అడ్రస్. చూడండి, 6.1 లర్న్ అయింది, ఈ మ్యాక్ అడ్రస్తో బైండ్ అయింది. 6.2 లర్న్ అయింది, మ్యాక్ అడ్రస్తో బైండ్ అయింది. సో ఇలా ఉంటాయి అన్నమాట. ఆటోమేటిక్గా మాన్యువల్గా కాదు కదా, మీరు మాన్యువల్గా అయినా చేయొచ్చు, కానీ ఆటోమేటిక్గా ఇట్ ఈస్ బైండెడ్. సో ఇది. సో దీస్ ఆర్ ద షో కమాండ్, షో ఐపీ డిఎస్సిపి పూల్, షో ఐపీ డిఎస్సిపి బైండింగ్. సో ఇట్లా వెరిఫికేషన్ చేసుకోవచ్చు మీరు. వెరిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? యా, that's all for today. Thank you so much and see you tomorrow with the another real time project, routing. Tomorrow నుంచి routing protocol start అవుతాయి. Please do lab today. Okay, thank you. Bye guys. Yeah, have a nice day. See you. And one more thing, are you okay, right? Happy, right? I mean, at least మీకు satisfaction ఉందా ఈ రోజు క్లాస్? I just want to know, are you satisfied? Yes, sir. Yes, sir. Okay, yeah, thank you so much. Yeah, bye guys, see you. Thank you, sir. Bye, sir. Bye, sir.